ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. అలాగే శ్రీరస్సు అంశంలో లక్ష్మీ కటాక్షానికి, ధన అభివృద్ధికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, అలాగే మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఈరోజు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ పంచమి. సామాన్య కార్యక్రమాలకి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి, శుక్రుడు యొక్క అనుగ్రహ ప్రీతికి దోహదపడతాయి. ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం నాటి చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శుక్రప్రీతికి సహకరిస్తాయి. ఈరోజు మరో ప్రత్యేకత శ్రీ మహాత్మా గాంధీ జయంతి, అలాగే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బుధుడు యొక్క యుతి ఉంది. ఇది చక్కటి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. అలాగే రాహు యొక్క యుతి దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి మహాకాళికి చేసేటువంటి కుంకుమార్చన సహకరిస్తుంది. ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే చంద్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, కేతువు యొక్క స్థితి మీన క్షేత్ర స్థితి, కుజ గురు శుక్రుల యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, రాహు బుధ రవుల యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితిని తొలగించుకున్నటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, గణపతి ఉపనిషత్తు పఠనం వంటి పుణ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని, సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింపచేస్తుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాలు, తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది.
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అనుకోనటువంటి సంఘటనలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ, విస్మయాలు కలిగించినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత దూరమవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి ఆలోచనలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పొరపాట్లు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు దూరమవుతాయి. అనిశ్చితి దూరం అవుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్థిరత్వం కొనసాగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విద్యాబలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు సమర్పించడం ద్వారా స్వామికి ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాన్ని వృత్తిపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. శ్రమ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సంతోష వార్తలు బలాన్ని చేకూరుస్తాయి. నూతన కార్యక్రమాన్ని వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గణపతి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. విఘ్నాలు దూరమవుతాయి. జాప్యాలు దూరమవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విలువైనటువంటి వార్తలు తద్వారా ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు.
శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రుణ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారపరంగా కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాలు సమస్యల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ బృహస్పతి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి కనకదారాస్తం వంటి స్థుతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం విద్యాపరంగా కొనసాగుతుంది. శత్రుభీతి ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నట్టు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి, ధనాన్ని అభివృద్ధి చేసుకోవటానికి 12 రాశుల వారు మర్రి చెట్టు నీడలు వేరే మొక్క పెరుగుతుంటే సాధకుడు దాన్ని తెచ్చి తన ఇంట్లో నాటి ప్రతిదినం నీరు పోసి పోషించాలి. ఆ మొక్క పెరగడంతో పాటు ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. బుధవారం నాడు గోమాతకు పచ్చగడ్డి తినిపించడం చాలా ధనాన్ని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. బుధుడు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి, సంతోష వార్తల్ని పెంపొందింప చేసుకోవడానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. సంతోష వార్తలు వింటారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. అనేక విధాలుగా అదృష్టాన్ని, ఆనందాన్ని, సంపదని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి గొప్ప రోజు ఈరోజు శుక్రవారము, పంచమి. ఈ పంచమి శుక్రవారం లక్ష్మీ సంకేతం. అలాగే రోహిణి నక్షత్రం సిద్ధి యోగం. సిద్ధి అంటేనే కార్యసిద్ధి. రోహిణి నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన జన్మ నక్షత్రము.
ఈ నక్షత్ర అధిష్టాన దైవం ప్రజాపతి. ప్రజాపతి రోహిణి వేతు పత్ని విశ్వరూప బృహతి చిత్రభాను. చిత్ర విచిత్రమైనటువంటి శుభాలని ప్రసాదిస్తుంది. అన్ని విధాల మంచి ఆలోచనలు, మంచి మాట, మంచి వాక్కు, మంచి శుభ సంకేతపరమైనటువంటి విశేషాలని కలిగి ఉన్నది. ధనాన్ని ఎలా పెంచుకోవాలి, ధన సంపాదనకి మూలం ఏంటి, ధన సంపాదనకి మూలము మహాసరస్వతి కటాక్షం, అలాగే విద్య, అలాగే మంచి ఆలోచన, మంచి జ్ఞానం, మంచి విజ్ఞానవంతంగా, చైతన్యవంతంగా, శ్రేష్టమైనటువంటి మార్గంలో ఆలోచించడం, ఉత్తమమైన కార్యాలు చేయటం, ఇవన్నీ ఐశ్వర్యానికి చిహ్నం. సంపద పెంచుకోవటానికి, ధనాన్ని వృద్ధి చేయడానికి, పెట్టుబడులు పెట్టడం, డబ్బులు తీసుకోవటం, డబ్బులు ఇవ్వటం, దాచుకోవటం, అప్పులు ఇవ్వటం, అప్పులు తీసుకోవటం, అలాగే వస్తువుల్ని కొనుక్కోవటం, వస్తువుల్ని సొంతం చేసుకోవటం, రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, వ్యాపారాలు చేయటం, నూతన కార్యక్రమాలు ప్రారంభించడం, నూతన ఉద్యోగ అవకాశాలని చేజిక్కించుకోవటం, విదేశ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఏవైనా చెప్పండి. రాజ సంబంధమైన, రాజ్య సంబంధమైన, ప్రభు సంబంధమైన సమస్త శుభ కార్యక్రమాలకి ఈ లక్ష్మీవారం పంచమితో, అలాగే శ్రీకృష్ణ జన్మ నక్షత్రమైనటువంటి రోహిణితో కూడి బ్రహ్మానుగ్రహాన్ని ప్రసాదిస్తోంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే వ్యతిపాత యోగంతో షష్ఠీ ఘడియలతో కూడినటువంటి శనివారము చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి వారం. ఏం మాట్లాడినా తప్పుగా ఉంటుంది, ఏం ఆలోచించినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజున కార్యక్రమాలు ప్రారంభించాం కాబట్టి ఈ రోజున చేసిన పనులకి కొనసాగింపుగా రేపు చేసుకోవచ్చు. రేపటి రోజునే శుభ కార్యక్రమాలు ప్రారంభించకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో మాట్లాడేటప్పుడు, అధికారులతో మాట్లాడేటప్పుడు, తోటి వ్యక్తులతో, క్రింది స్థాయి వారితో మాట్లాడేటప్పుడు అపోహలకి తావు లేకుండా, అస్పష్టంగా మాట్లాడకుండా స్పష్టంగా మన మనోభావాలని వ్యక్తపరిచినట్లయితే వారి మనోభావాలు దెబ్బతినకుండా, షష్ఠీ కలహం కాబట్టి, వ్యతిపాత అంటే విపరీత ఫలితాలు కాబట్టి, శనివారం అంటే శనీశ్వరుడికి సంబంధించింది కాబట్టి దోషాలు రాకుండా ఉండటం కోసమై మనం ఈ కార్యక్రమంలో దైవాన్ని ఆరాధించేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. గోవింద నామాలని స్మరించడం ద్వారా, షష్ఠీషుడైనటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాల్ని తలుచుకోవటం ద్వారా, వ్యతిపాతానికి కారణమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ద్వారా ఎన్నో శుభాలని పొందవచ్చు. ప్రధానంగా అశుభాలని ఆపవచ్చు. జన్మతిథి జాతక చక్రం ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా నవమిలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ పని చేస్తున్నా కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని అవుతుంది కానీ మానసిక ఆందోళనతో కూడి పనులు అవుతూ ఉంటాయి. ఎందుకని ఆ పనికి వినియోగించే ద్రవ్యము శుద్ధమైనదై ఉండాలి, శ్రమతో చేసినదై ఉండాలి. అంటే శ్రమ చేసి సంపాదించిన ద్రవ్యము తప్పనిసరిగా ఉండాలి. శ్రమ లేకుండా, కష్టపడకుండా సంపాదించేటటువంటి ధనం నవమి తిథిలో సద్వినియోగం కాదు. అది సత్యమేవ జయతే అన్న విధంగా సంపాదించాలి. ఆ ధన సంపాదన సక్రమంగా ఉంటేనేమో పరిపూర్ణమైన కార్య విజయాలని ఈ అష్టవసువులు ప్రసాదిస్తారు. నవమి తిథికి అధిష్టాన దైవాలుగా ఉన్నటువంటి అష్టవసువులు ఇస్తారు. లేకపోతే ఈ నవమి తిథిలో అష్ట కష్టాలు పెడతారు వీళ్ళు. నవమి అంటేనే కార్యము ఆగుతూ 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 నడుస్తూ ఉంటుంది. ఎలాంటి కార్యక్రమాలు చేయవచ్చు అంటే ఇంచుమించు అష్టమి తిథిలో ఉన్నటువంటి ఫలితాలే ఉంటాయి. ఇంకా దైవ బలాన్ని పొంది శ్రీరామ ఆరాధన చేస్తూ, ఎందుకంటే ఆ తిథిలో జన్మించినటువంటి గొప్ప దైవం దశావతారాల్లో సంపూర్ణమైన మానవ ధర్మాలని ఆచరించి పాలించి చూపించినటువంటి భగవత్ అవతారం కాబట్టి మానవులకి పరిపూర్ణమైనటువంటి ఆరాధ్య దైవం శ్రీరాముడు కనుక రాముణ్ణి మనఃపూర్వకంగా ఈ నవమిలో జన్మించిన వారు, ఈ నవమిలో కార్యక్రమాలు చేసేవారు రామ ఆరాధన పురస్సరంగా చెయ్యాలి. అలా చేస్తే నవమి దశమంలో కలిపి చెప్పారు యానము ఉద్వాహము. యానముద్వాహం వ్రతబంధనం ప్రాసాద
స్థాపనం ప్రాసాదస్థాపనం జ్ఞానముద్వాహం వ్రతబంధనం శాంతి పుష్ట్యాదికం కర్మ దశమ్యాంతు నవమ్యాంతు ప్రశస్యతే. నవమి తిథి దశమి తిథుల్లో సమంగా కలిపి చెప్పారు కాబట్టి ఈ నవమి తిథులు ఆచరించదగినటువంటి పనుల్లో వివాహాది శుభ కార్యక్రమాలు కూడా చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే చేసుకోవాలి. మిశ్రమమైన ఫలితాలున్నాయి. ఈ నవమి దోషాలు తొలగటానికి శని ఆరాధన కూడా చేసుకోవటం మంచిది. వీలైనంత వరకు అష్టమి నవమి తిథుల్లో వివాహాది శుభ కార్యక్రమాలు ఆరంభించకపోవటం చాలా వరకు ఉత్తమం. రేపటి జన్మతిథి జాతక చక్ర వంశంలో దశమి తిథిలో జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు అష్టైశ్వర్య సిద్ధికి, ఆయురారోగ్య వృద్ధికి ఎటువంటి నోములు వ్రతాలు ఆచరించాలో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి విష్ణు కమలాల నోమును ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలి. ఈ విష్ణు కమలాల నోమును ఆచరించాలని భావించిన తరుణంలో గృహంలో మహిళామణులు ప్రతిరోజు లక్ష్మీనారాయణల చిత్రపటం ముందు తామర తూడుతో తయారు చేయబడిన ఒత్తిని, అంటే కమల ఒత్తిని వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణలను కుంకుమ కలిపిన అక్షింతలతో పూజించాలి. లక్ష్మీనారాయణలను పూజించిన అక్షతలను శిరస్సున ధారణ చేయాలి. ఇలా సంవత్సరం పాటు చేసిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో ఒక చిన్న వెండి ప్రమిద, ఒక చిన్న బంగారు ప్రమిద తయారు చేయించి వాటిలో ఆవు నెయ్యి పోసి కమల ఒత్తి, అంటే తామర తూడుతో తయారు చేయబడిన ఒత్తులు ఈ రెండింటిలో వేసి దీపాలు వెలిగించి ఆ తర్వాత ఒక ముత్తైదువని ఇంటికి పిలిపించాలి. ఆ ముత్తైదువకు ఒక సోలెడు బియ్యము, కొత్త వస్త్రము, దక్షిణ తాంబూలాలతో సహా వెలుగుతున్నటువంటి ఈ దీపాలను వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే విష్ణు కమలాల నోము పూర్తవుతుంది. ఎవరైతే ఈ విష్ణు కమలాల నోమును ఆచరిస్తారో వాళ్ళ గృహంలో సభ్యులందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో మహిళామణులు ఎవరైనా సరే భర్తకు అనారోగ్య సమస్యలు నివారింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో గాజుల గౌరీ నోమును ఆచరించాలి. గాజుల గౌరీ నోమును ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ప్రతిరోజు గౌరీదేవిని పూజించి, గౌరీదేవిని పూజించిన అక్షింతలు శిరస్సున ధారణ చేయాలి. సంవత్సరం పాటు ఈ విధంగా గౌరీదేవిని పూజించిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో ఒక ముత్తైదువను ఇంటికి పిలిపించి ఆ ముత్తైదువకు నచ్చిన రంగులో ఉన్నటువంటి గాజులు, ఆ ముత్తైదువ కోరినన్ని గాజులు ఆ ముత్తైదువకు తొడిగి ఆ తర్వాత ముత్తైదువకు కొత్త చీర, రవిక వస్త్రము, దక్షిణ తాంబూలాలు వాయినంగా ఇచ్చి పిండి వంటలతో భోజనం పెట్టాలి. ఇలా చేస్తే గాజుల గౌరీ నోముకు ఉద్యాపన పూర్తవుతుంది. మహిళామణులు ఎవరైనా సరే ఈ విధంగా గాజుల గౌరీ నోమును ఆచరించినట్లయితే భర్తకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కుటుంబంలో సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి గృహంలో మహిళామణులు గంగ నోమును ఆచరించాలి. ఈ గంగ నోము అనేది చాలా సులభమైనటువంటి నోము. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఒక వేప చెట్టు రెమ్మను చల్లలో ముంచి, అంటే మజ్జిగలో ముంచి ఆ చల్లను కుటుంబంలో సభ్యుల మీద అలా చిలకరించినట్లయితే దాని ప్రభావం వల్ల కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్యాలతో విరాజిల్లటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల గృహంలో మహిళామణులు ఎవరైనా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణు కమలాల నోమును ఆచరించాలి. గౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వారా దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి గాజుల గౌరీ నోమును ఆచరించాలి. కుటుంబంలో సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి గంగ నోమును ఆచరించాలి. ఇలా నోములు వ్రతాలు ఆచరించండి, ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి.
ఇంకా గృహంలో మహిళామణులు ఎటువంటి నోములు వ్రతాలు ఆచరిస్తే అత్యుత్తమమైన శుభ ఫలితాలను పొందవచ్చో వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. పూర్వం వజ్రాంగదుడు అని ఒక మహారాజు, ఆయన ఒకానొకప్పుడు ఒక గుర్రం ఎక్కి ఒక పునుగు పిల్లిని తరుగుతున్నాడు. ఆ పునుగు పిల్లి కొండ పాదాల్లోకి వెళ్ళిపోతే ఆయన కొండ పాదాల్లోకి వెళ్ళాడు. అది కొండకి ప్రదక్షిణం చేసింది. ఈయన ప్రదక్షిణం చేస్తున్నాను అనుకోలేదు, ఆ పునుగు పిల్లిని పట్టుకోవడం కోసమని పరిగెత్తాడు ఆ గుర్రం మీద. చాలా దూరం వెళ్ళడంలో ముగ్గురు అలిసిపోయారు. పునుగు పిల్లి అలిసిపోయింది, గుర్రం అలిసిపోయింది, వజ్రాంగదుడు అలిసిపోయాడు. అకస్మాత్తుగా ఆ గుర్రము పునుగు పిల్లి రెండూ పడిపోయి అంతర్ధానం అయిపోయి, వజ్రాంగదుడు కింద పడిపోయి చూస్తున్నాడు ఆ పొదల్లో. ఇదేమిరా, నేను ఎక్కిన గుర్రం అంతర్ధానం అయిపోయింది, పునుగు పిల్లి అంతర్ధానం అయింది. ఇద్దరు విద్యాధరులు ఆకాశంలో కనపడ్డారు. ఎవరు మీరన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎక్కిన గుర్రాన్ని నేను, ఇప్పటి వరకు నువ్వు తరివిన పునుగు పిల్లిని నేను అంది. మీరిద్దరూ మరి ఎందుకు అలా అయ్యారు, ఇప్పుడు ఎందుకు విద్యాధరులు అయ్యారని అడిగాడు. గత జన్మలో మేమిద్దరము కూడా విద్యాధరులమై హిమాలయ పర్వత ప్రాంతంలో దుర్వాసో మహర్షి ఒక పెద్ద పుష్పవాటిని పెంచి ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు శాండిల్య వృక్షం కింద కూర్చొని. ఆ శాండిల్య వృక్షం కింద తపస్సు చేసుకుంటూ ఉండగా మేమిద్దరం లోపలికి వెళ్ళాం అని తన పక్కన ఉన్నటువంటి విద్యాధరుణ్ణి పరిచయం చేశాడు. ఈయన పేరు కాంతిశాలి, నా పేరు కళాధరుడు. మేమిద్దరం విద్యాధరులం. ఆ పుష్పవనంలోకి వెళ్ళాం. మంచి సువాసన వస్తోంది. ఒక ఆయన పూల మొక్కల్ని చూసి సంతోషపడిపోయి ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు. కొంతమంది చూడండి నడుస్తూ రాళ్ళన్నీ తంతూ ఉంటారు, కొంతమంది నిలబడి కనబడ్డ చెట్ల ఆకులన్నీ తుంపుతూ ఉంటారు. అలా ఆయన పూదోట దగ్గర నించుని భూమి ఆ మట్టిని అంతటినీ కూడా కాలుతో తంతున్నాడు. ఇంకొక ఆయన గబగబా లోపలికి వెళ్ళి ఆ పువ్వులన్నీ కూడా పువ్వులా కొయ్యాలి. పువ్వుని పువ్వులా కొయ్యడం చేతకాని వాడిని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన పూజ ఏదో తెలుసా? పువ్వుని పట్టుకుని రేకులు విప్పేసి పూజ చేయడం. అంతకన్నా దారుణమైన పూజ లోకంలో ఇంకోటి లేదు. అసలు వాడు వెంటనే పూజలోంచి తీసేయాలి. వాడు పనికిరాడు పూజకి. హృదయ సౌకుమార్యం లేనివాడు, సత్వగుణం లేనివాడు పూజకి ఎలా పనికొస్తాడు? ఒక గులాబీ పువ్వుని పరమేశ్వరుడు ఎంత అందంగా నిర్మాణం చేశాడు. అంత అందంగా ఈశ్వరుడు నిర్మిస్తే దాన్ని పట్టుకుని ఇలా చిదిమేసి ఆ రేకులు తీసి పడేసేటటువంటి వాడు పూజ వాడు చేసేది. వాడు పూజా భంగం చేస్తున్నాడు వాడు. అందుకే పూజ యందు పువ్వు రేకులు విప్పి పూజ చేయడం నిషిద్ధ కర్మ. ఎవ్వరి మీదన్నా పువ్వుల రేకులు చల్లడం, పువ్వుల రేకులు వెయ్యడం, పువ్వుల రేకులు కింద పడడం, పువ్వుల్ని తొక్కడం, పూలు రేకులు విప్పి పూజ చేయడం, ఇవన్నీ దుష్కర్మాలు. ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పు పనులు. ఎవడడిగాడు నీ దగ్గర ఎక్కువ పువ్వు లేకపోతే ఒక్క పువ్వు వేయి ఈశ్వరుడి మీద చాలు. ఎవడు నిన్ను రెక్కలు విప్పి ఆ రేకులన్నీ తీసుకొచ్చి పూజ చేయడం ఏంటి? అసహ్యకరమైన విషయం తప్పది. ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పుడు పనులు. కాబట్టి ఆయన పువ్వుని పువ్వులా కొయ్యకుండా ఆ పువ్వులన్నింటినీ కూడా ఏదో పట్టుకుని ఒక్కసారి ఇలా లాగేసి కోసేస్తున్నాడు. ఆ చెట్లు ఆ పువ్వులు లాగేస్తే జడపట్టుకు లాగితే ఆడపిల్ల నెప్పితో తప్పించుకుని వెనక్కి లాక్కున్నట్టు ఆ కొమ్మలు వెనక్కి ఎడుతున్నాయి. ఈ చప్పుడికి దుర్వాసో మహర్షి కళ్ళు తెరిచాడు. భూమిని తన్నకూడదు నిష్కారణంగా. ఒకడు పదఘట్టన చేస్తున్నాడు, ఒకడు పువ్వులు కోస్తున్నాడు. ఆయన వెంటనే ఆగ్రహోదగ్రుడయ్యాడు. మహాత్ములకు అసహ్యం వేసింది అంటే వాళ్ళ భావన సౌకుమార్యం, వాళ్ళ భావన సంపత్తి చేత అసహ్యం వేస్తుంది అవతల వాళ్ళని చూస్తే. అందుకని చిన్న కారణానికి కోపగించుకున్నారంటే అనకూడదు. నీకు చిన్న కారణం, ఆయనకి అది ఎంత చికాగ్గా అనిపిస్తుందో ఆ పనులు చూస్తే. కాబట్టి ఆయన అన్నాడు, ఒకడు భూమిని తంతున్నాడు, ఒకడు పువ్వులు కోసేస్తున్నాడు సువాసనగా ఉన్నాయి కదా అని. కాబట్టి కాంతిశాలికి కళాధరునికి శాపవాక్కిస్తున్నాను. ఎవడు భూమిని తన్నాడో వాడు గుర్రం అవుతాడు. అదే పనిగా చప్పుడు చేస్తూ మనుష్యుల్ని కిచ్చుకు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి భూమండలానికి వెళ్ళి గుర్రం అయిపోడు ఉండన్నాడు.
ఎవడు పువ్వుల్ని దుడుకుగా కోశాడో ఆ పుష్పముల యొక్క సౌరభమునందలి వ్యామోహంతో వాడు కస్తూరి మృగం అవుతాడు. కస్తూరి మృగమై కస్తూరి మృగం కస్తూరి దాని శరీరంలోంచి వస్తుంటుంది. కానీ అది వాసన చూసి ఎక్కడి నుంచో మంచి వాసన వస్తోందనుకుని పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాసన వస్తూ ఉంటుంది, దాని ఒంట్లోదే ఆ కస్తూరి. కానీ అది దాని ఒంట్లోదే ఆ కస్తూరి అని తెలుసుకోలేక పరిగెడుతుంటుంది. అలా పరిగెత్తే కస్తూరి మృగాన్ని అవుతావు. ఆ కస్తూరి మృగాన్ని తరిమాడు వజ్రాంగదుడు. ఈ కస్తూరి మృగం ఈ గుర్రం రూపంలో ఉన్నటువంటి కళాధరుడు ఇద్దరూ పరిగెడుతున్నారు. వాళ్ళు అడిగారు దుర్వాసో మహర్షిని, మేము అపరాధం చేశాం, మాకు ఎలా శాపావకాశం, ఎలా శాప విమోచనం? ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆయన అన్నాడు, తెలిసో తెలియకో జంతు రూపంలో మృగ రూపంలో ఉంటారు కాబట్టి ప్రదక్షిణం యొక్క గౌరవం మీకు తెలియకపోయినా తెలియక ముట్టుకున్న అగ్ని కాల్చినట్టు, తాగిన పాలు కడుపు నింపినట్టు, నీరు తాగితే దాహం తీరినట్టు, గాలి తగిలితే సుఖంగా ఉన్నట్టు అరుణాచలానికి మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అప్పుడు మీ పాపములన్నీ నశించిపోతాయి. నశించిపోయి మీరు మళ్ళీ విద్యాధరులు అవుతారన్నారు. అదిగో ఆ వజ్రాంగదుడిక్కినటువంటి గుర్రం ఆ కస్తూరి మృగాన్ని తరుముతూ రావడంలో ఆ రెండు అలా వెళ్ళినటువంటి కారణం చేత అలిసిపోయి ప్రాణములు విడిచిపెడితే అవి ఆ ప్రదక్షిణ పుణ్యం చేత మళ్ళీ అలా అయ్యాయి, ఈ విద్యాధర స్వరూపాన్ని పొందాయి. ఇది విన్న వజ్రాంగదుడు తెలుసుకున్నాడు, అబ్బా ఇంత గొప్పదా ఈ గిరి అని. వ్యామోహం కలగాలి కానీ మనిషిలో మార్పు రావడం ఎంతసేపు అండి? ఒక్క సంఘటన చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి, ఒక్క మాట చాలు ఒక మనిషి జీవితం మారడానికి, ఒక్క శ్లోకం చాలు, ఒక్క స్తోత్రం చాలు పెద్ద కథ మలుపు తిరిగిపోవడానికి. శ్రీరామాయణం అంతా కలిపి ఎంతలో తిరిగిపోయింది మందర చెప్పిన ఒక్క మాటకి. ఆదిత్య హృదయం చెప్పిన అగస్త్యుడి వల్ల ఎంత రావణ బ్రహ్మ కింద పడిపోయాడు. కాబట్టి ఎంతసేపు పట్టాలి? చూశాడు వజ్రాంగదుడు, ఎందుకు దిక్కుమాలిన ఈ రాజ్యం, ఎందుకు వచ్చిన వైభోగం, ఇంత గొప్ప గిరి, నేను ఇక్కడే ఉండిపోతానని తన రాజ్యానికి వెళ్ళి తన కుమారుడైన రత్నాంగదుడికి అవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చేసి తాను ఆ అరుణాచల పర్వతంలోనే ఉండిపోయి అక్కడ తన రాజ్యం నుండి సమస్త సంభారములు తెప్పించి ప్రతి పౌర్ణమి నాడు జ్యోతిని వెలిగించి చక్కగా ఆ కర్పూరంతో కలిసినటువంటి జలముల చేత సుగంధభరితమైనటువంటి పదార్థముల చేత శివలింగానికి అభిషేకం చేస్తూ చందన చిర్చితుణ్ణి చేస్తూ పరమశివుణ్ణి ఆనందంగా జీవితం గడుపుతుంటే అగస్త్య మహర్షి వచ్చి వజ్రాంగదుని యొక్క స్థితిని చూసి మురిసిపోయారు. అబ్బా నీకు ఎంత భక్తి వచ్చిందిరా, ఎంత మారిపోయావురా నువ్వని. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఒకానొకప్పుడు ఇంద్రుడవు, కైలాసంలో ఉన్న నా దగ్గరికి వచ్చి అధిక్షేపించావు, ఆ కారణం చేత నువ్వు భూలోకంలోకి వచ్చి మనుష్యునిగా పుట్టావు. కానీ గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ పరీపాకము వలన ఇప్పుడు అరుణాచల వైభవం నీకు తెలిసింది. కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు ఇలాగే నన్ను ఆరాధన చేస్తూ ఉండు, నా యందు ఐక్యమవుతావు అన్నాడు. వజ్రాంగదుడు అరుణాచలంలోనే నివాసం ఉండి అరుణాచలంలో ఉన్నటువంటి శివుణ్ణి, అరుణాచలాన్ని, అరుణాచల పర్వతం అనక్కర్లేదు, అరుణాచలం అంటే చాలు, అచలం అంటే పర్వతము. కొంచెం తేలికగా దృష్టిలోకి వెళ్ళడానికి రెండు పర్యాయాలు వాడ్డం, నిజానికి అలా వాడక్కర్లేదు. కాబట్టి అరుణాచలం యొక్క వైభవాన్ని తెలుసుకున్నవాడై ఆయన ఆ అరుణాచల క్షేత్రమనందు ఈశ్వరారాధన చేసి తుట్టతుదకు పరమేశ్వరుని యందు ఐక్యమైపోయాడు. ఏం చాడ్విక్ అని రమణ మహర్షి దగ్గర శిష్యుడు ఒక ఆయన ఉండేవారు. రమణ మహర్షి ఎవరిని నా శిష్యులని చెప్పలేదు. ఆయన అంతేవాసి, విదేశాల నుంచి వచ్చాడు. ఆ కారణం చేత ఆయన బూట్లు లేకుండా నడవలేడు. ఆయన గిరి ప్రదక్షిణానికి బయలుదేరాడు. ఏమో భగవానులు ప్రదక్షిణం చేయమంటారు, ప్రదక్షిణం చేస్తానని బూట్లతో ప్రదక్షిణం చేస్తున్నాడు. బాగా చీకటి పడిపోయింది, కటిక చీకటి. ఆ చీకట్లో ఆయన బూటు తెగిపోయింది. ఆ తెగిపోయిన కారణం చేత ఆయన బూట్ లేకపోతే నడవలేడు. ఆయన చతికిల పడిపోయి కూర్చుని ఆ పర్వతం వంక చూసి, భగవన్నేమో ఇది పరమశివుడు అంటారు, నాకేమో బూటు తెగిపోయింది, బూటు లేకుండా నడవలేను, కటిక చీకటి, ఏ ఉపద్రవం వస్తుందోనని ఆ పర్వతం వంక చూసి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని అరిచాడు. అంతే. ఆ చెట్లలోంచి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కిందకి దిగొచ్చి
అయ్యా మీ బూటు తెగిపోయిందా, కుట్టేస్తానని బూట్లు కుట్టేసా కొండలోకి వెళ్ళిపోయాడు. అతను కుడుతున్నంతసేపు, కొండలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నంతసేపు చాడ్విక్కి ఆలోచన రాలా, ఇంత చీకట్లో కొండ మించి ఎవరు దిగుతారు పొదల్లోంచి, చెప్పులు కుట్టేవాడు ఎందుకు వస్తాడు, ఎందుకు చెప్పులు కుడతాడు, ఎందుకు మళ్ళీ పొదల్లోకి ఎడతాడని. అతను వెళ్ళిపోయి కనపడ్డం మానేశాక ఆలోచన వచ్చింది, బూట్లు లేకపోతే నడవలేక నేను నమ్మి పిలిచినందుకు పరమశివుడే వచ్చి నా బూట్లు కుట్టాడని. వెంటనే ఆయన కొండవంక తిరిగి కన్నీళ్లతో నమస్కారం చేశాడు. అలాగే ఒక మహానుభావుడు పంగు యోగి అని, ఆయనకి కాళ్ళు లేవు. కాళ్ళు లేకపోతే ఆయన పిరుదుల మీద డేకుతూ గిరిప్రదక్షిణం చేస్తున్నాడు. ఆ పంచశిఖర దర్శనము అని ఆ పరమేశ్వరుని యొక్క 5 మూర్తులు, పార్వతీదేవి, పరమశివుడు, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, పంచశిఖర దర్శనము అని చేస్తారు. ఆ పంచశిఖర దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళి నమస్కారం చేద్దామని డేకుతున్నాడు. ఎక్కడి నుంచో ముసలాయన వచ్చి ఒక్క తోపు తోశాడు. ఏ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడానికి అలా డేకుతూ పిరుదుల మీద వెళ్ళాలా, ఏం నడవలేవా, లేచి నడు అన్నాడు. అని వెళ్ళిపోయాడు అంతే వేగంగా. ఆయన తెల్లబోయి చూసి నేను నడవడమా అనుకుని పైకి లేచాడు. ఆయన కాళ్ళు వచ్చేసి ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు. అలాగే మహానుభావుడు ఒక దొరగారు ఒక ఆయనకి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చాయి ఒకప్పుడు. ఆ భక్తి చేత పరమేశ్వరానుగ్రహంగా పొందారు. గిరి ప్రదక్షిణం చేసిన అందరికీ వస్తాయా అంటే, ఆ శక్తి, ఆ భక్తి నీకు ఆ ధృతి ఉన్ననాడు ఫలిస్తుంది. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం ఇన్ని విశేషాలను నిరూపణం చేసి చూపించింది. అంత గొప్ప ప్రదక్షిణం ఆ గిరి ప్రదక్షిణం. అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహత్భాగ్యం. అందున పరమశివనామం చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం. నాకు ఒక్కటి జ్ఞాపకం వస్తుంది, ఈశ్వరానుగ్రహము తప్ప అది నా వలన సాధ్యమయ్యే విషయమా. ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నిజంగా అన్ని 100 మందితో ఆ డప్పులు డోళ్ళు వాయించుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ బృందాలుగా అంత సంతోషంగా రాత్రివేళ గిరి ప్రదక్షిణం చేసి తెల్లవారుజాము వేళటికి మేము ఉన్నటువంటి విడిదికి వచ్చి పడుకుని తెల్లవారేటప్పటికి అబ్బే మాకేమీ అలసట్లేదు గురువుగారు అని అందరూ లేచిపోతే మళ్ళీ సంతోషంగా తిరుగుతుంటే ఎంత ఆనందంగా గడిపేవాళ్ళమో. గిరి ప్రదక్షిణానికి ఒక లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా 14 మైళ్ళు నడవాలి అని చెప్పారనుకోండి, అమ్మో నడవగలనంటారా, చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది. గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారనుకోండి, అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది, వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు. నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి, ఎదురుగుండా కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని సాధించుకోవడానికి మనం ఆచరించవలసిన నియమబద్ధమైనటువంటి విశేషాంశాల్లో వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసినటువంటి ముఖ్యాంశాల గురించి తెలుసుకుంటున్నాం. మీ ఇంట్లో పూజా మందిరం ఉంది. ఆ పూజా మందిరంలో మీరు అమర్చినటువంటి తీరుతెన్నుల యొక్క ప్రభావం కూడా మీ ఇంటిపైన పనిచేస్తుంది. ఎందుకంటే మనిషి జీవితం మీద గ్రహచార గతుల శాతం 60, వాస్తు శాతం 20, దైవబలం 20. అందుచేత గ్రహాలు బాగాలేనప్పుడు వాస్తు బాగున్నప్పటికీ మీలో దైవచింతన కరువు అయితే అనేక ఇక్కట్లకు గురి కావాల్సి వస్తుంది. అందుచేత గ్రహాలు బాగాలేక, వాస్తు కూడా బాగాలేక, దైవచింతన కనుక లేకపోయినట్లయితే చాలా క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దైవబలం ముందు
మిగతా బలాలన్నీ కూడాను తక్కువే. మీరు ఇంట్లో రోజు నిత్యం పూజా మందిరంలో దీపారాధన చేయటం ఉదయం సాయంత్రం అలవాటు చేసుకోండి. ఎంత గొప్ప విశేషవంతమైనటువంటి అదృష్టం మీ గృహంలో ప్రవేశిస్తుందో మీకే తెలుస్తుంది. సంధ్యాదీపం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే మీ మందిరం ఫోటోలు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఒక ఫోటో పైన ఇంకో ఫోటో పెట్టకూడదు. చాలటం లేదండి మందిరం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పెట్టినటువంటి తీరుతెన్నులు అనర్థాన్ని చేకూరుస్తాయి. మందిరంలో పెట్టేటువంటి ఫోటోలు కూడా పెద్ద పెద్దవి గది నిండా అలంకరించడం కూడా అనర్థదాయకమే. ఎప్పుడూ కూడాను జానడు బెత్తడు కన్నా ఎక్కువ సైజు ఫోటోలు ఉండకూడదు. మందిరంలో విగ్రహాలు ఉన్నప్పుడు మీ బొటన వేలంత సైజు విగ్రహాలు, అవి కూడా వెండివి కానీ పంచలోహాలు కానీ ఉండాలి. స్టీలు విగ్రహాలు అసలు పనికిరావు. చాలామంది స్టీలు కుందులతో దీపారాధన చేసేటువంటి లక్షణం కనిపిస్తోంది. స్టీలు కుందులతో దీపారాధన చేస్తే చాలా అరిష్టం వస్తుంది. వెండి కుంది కానీ లేకపోతే పంచలోహ కుందులతో కానీ దీపారాధన వెలిగించాలి. లేకపోతే మట్టి కుంది ఉపయోగించండి. ప్రమిదలు అంటారు. ప్రమిదలు ఎత్తు తక్కువ ఉంటాయి, అంచేత ఫలితాన్ని అంత గొప్పగా ఇవ్వవు. కేవలం కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణంలో ప్రమిదలతో దీపారాధన చేస్తే సత్ఫలితం వస్తుందని చెప్పేసి శాస్త్రం. అంతేగాని ఇంట్లో దేవతా మందిరం దగ్గర ప్రమిదలతో నేను దీపారాధన చేస్తానంటే కుదరదు. వయసును బట్టి ఇంట్లో కుందుల ఎత్తు ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. మీ ఇంటిలో దేవతా మందిరంలో గ్రహణ సమయాల్లో తప్పనిసరిగా ఆ విగ్రహాలన్నీ కూడా తీసి పులికాపు అంటారు. ఆ పులికాపు చేసిన తర్వాతనే మరలా విగ్రహాన్ని ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంచి పూజకు ఉపక్రమించండి. ఎప్పుడైనా గ్రహణాలు సంభవించినప్పుడు పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తప్పనిసరిగా కడిగి తుడిచి పులికాపు చేసి పెట్టాలి. అలాగే నిత్యం పూజా విధానం చేస్తున్నాను కదా, వారానికి ఒకసారి కుందులు కడుగుతానంటే కుదరదు. ప్రతినిత్యం కూడాను కుందుల్ని కడగాల్సిందే. అది కూడా శుక్రవారం వస్తుందంటే గురువారం సాయంత్రమే కడిగి పెట్టుకోండి. ఎందుకంటే శుక్రవారం ఉదయం పూట కుందులు కడగకూడదు. గురువారం సాయం సంధ్యా సమయంలోనే దీపారాధన అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రే కుందుల్ని శుభ్రపరిచి శుక్రవారం పూజకి ఉపక్రమించే విధానం అలవర్చుకోండి. ప్రతి ఇంటి ఇల్లాలు కూడా నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం, దైవ సంబంధరీత్యా గృహంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసినటువంటి పరవాణం, అన్నపరవాణం నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానం అలవాటు చేసుకోండి. అలా కొన్నాళ్ల పాటు కనుక చేసినట్లయితే ఆర్థిక దుస్థితి నుంచి మీరు బయటపడతారు. రుణగ్రస్త విమోచన కూడా జరుగుతుంది. అప్పులు లేకుండా జీవితం సుసంపన్నమై విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లో దేదీప్యవంతమైనటువంటి అదృష్టవంతమైనటువంటి ప్రభావం రావడానికి ఎక్వేరియం కూడా సహకరిస్తుంది. ఈ ఎక్వేరియంని మీరు గృహంలో వాయువ్య దిశలో అమర్చుకోవటం శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ప్రతినిత్యం కూడాను పూజ అనంతరం గుగ్గిలము లేక సాంబ్రాణి పొగ చక్కగా మీ ఇల్లంతా చూపించండి. అలా గనక చూపించినట్లయితే దేదీప్యవంతమైన శక్తి పుంజాలు మీ గృహంలోకి ప్రవేశించబడి చక్కటి యోగవంతమైన లక్షణం మీ గృహంలో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో అత్యధిక శుభ ఫలితాలు సాధించడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి? మీరు మంగళవారం నాడు వటవృక్షం దగ్గరికి వెళ్ళి దాని ఆకులు కోసుకుని వచ్చి మాలగా గుచ్చి
దానిపైన రామ అనేటువంటి పదాన్ని వ్రాసి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇవ్వండి. అలా 11 వారాలు కనుక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి సుఖప్రదమైన లక్షణాలతో మీ గృహం విరాజిల్లుతుంది అని చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.